హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. జాబ్లీ శనగవరపు కొత్తగా చూస్తున్నారని ఆ వీడియోనైతే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. వాటన్నిటిని కూడా వెళ్ళి చూడండి. ఇంతకుముందు చేసిన వీడియోస్ కంటేను ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు నేచర్ని వెళ్ళి చూసి వ్లాగింగ్ చేసింది లేదు. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట. కొన్ని తప్పులు ఉండుంటే క్షమించండి. అయితే మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద పార్క్ ఉంది. అక్కడ వెళ్ళి మొత్తం చూద్దాము, నాయిసెస్, నేచర్ నాయిసెస్ ఇవన్నీ అని చెప్పేసి కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట. కానీ రియల్గా చెప్తున్నాను, అసలు ఎంత అమేజింగ్ ఉందంటే అసలు చెప్పలేను. దిస్ పార్ట్, ఇదిగో ఇక్కడ ఈ పార్క్ని ఇలా చూడగానే అసలు అబ్బాబా భలే అనిపించేసింది. వెళ్ళి పడుకుని పోవాలనిపించింది అక్కడ. కానీ కొంచెం డస్ట్ అవి ఉంటాయని భయం వేసింది అనమాట. సో ఈ వీడియోస్ అంతట్లో నేచర్ సౌండ్స్, ఆ వాటర్ సౌండ్స్ అవన్నీ అబ్బా అమేజింగ్, ఎంత థెరప్యూటిక్గా ఉందంటే అసలు చెప్పలేను. చాలా బాగుంది. సో ఇక చాలా మీరు కూడా చూడండి, చాలా చాలా చూపిస్తూ ఉన్నాను అనమాట ఈ వీడియోస్ అన్నిటిలో. డాగ్స్, మనుషులు వాకింగ్ అంతా. అక్కడ టవర్ లాగా కనిపిస్తూ ఉంది కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో మాట్లాడుకుందాం దాని గురించి. మీన్ వైల్ స్టే ట్యూన్డ్.
Yeah. చూస్తున్నారా ఇక్కడ ఈ సెక్షన్‌లో ఏమైతే ఉన్నాయో పురుగులు, ఈ కాక్రోచెస్ కానీ, స్పైడర్స్ కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అక్కడ అలా బోర్డ్ పెట్టి అలా మెన్షన్ చేశారు. ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కప్పలకి ఉన్నాయి ఆ పాండ్‌లో అని చెప్పేసి పెట్టారు. కాళ్ళు కింద పెట్టొద్దన్న ఒక చిన్న నోటీస్ కూడా ఇచ్చారనమాట అక్కడ. వచ్చేసాం. ఇందాక చెప్పాను కదా గుర్తుపెట్టుకోమని. సో ఇదే అనమాట. దీన్ని షార్ట్ టవర్ అని అంటారు. ఇంతకుముందు బ్రిటిష్ వార్ అనేది జరిగినప్పుడు ఈ ప్లేస్ని గన్ పౌడర్ తయారు చేయడానికి యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో దీని లోపల ఇప్పుడు ఏమేమి స్పెసిఫై చేశారంటే దీని హిస్టరీ గురించి కూడా కొంచెం రాశారు. అండ్ ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న పార్క్ అంతట్లో ఇన్సెక్ట్స్ ఇంకా యానిమల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ రాశారు. అక్కడ ఒక చిన్న బోర్డు ఉంటుంది. ఒక చిన్న బోర్డు పెట్టి కొత్తగా ఇలా నాకులాగా వస్తున్న విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఏదైనా ఫైండ్ అవుట్ చేశారా, ఏం ఫైండ్ అవుట్ చేశారు, అది మీరు ఎలా కనుక్కోగలుగుతారు అన్న డీటెయిల్స్ని అక్కడ రాయమని చెప్పారనమాట. సో ఇదంతా రూట్ మ్యాప్ లాగా ఉందన్నమాట. ఏ ప్లేస్ ఎక్కడ వెళ్ళొచ్చు ఆ పార్క్లో, ఎటు చుట్టూతో తిరిగినా కానీ మన ఎంట్రన్స్ దగ్గరికి మనం వచ్చేస్తాం. ఆ పార్క్ లోపల ఎలాగ తిరిగిన వాటర్ ఫౌంటైన్స్ వీటన్నిటి గురించి మొత్తం స్పెసిఫై చేసి అక్కడ పెట్టారు. సో ఇవన్నీ స్టేర్స్ ఎక్కాలన్నమాట. సో నేను ఎక్కాను, స్టేర్స్ ఎక్కుతూ ఉన్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు. కానీ ఇప్పుడైతే ఏం లేవు మరి నేను వెళ్ళినప్పుడు చూడడానికి. సో చాలా లాస్ట్ వరకు వెళ్ళాను అనమాట. ఆ టవర్ పైదాకా వెళ్ళిపోతే కొన్ని రూమ్స్ అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఇంకా కొన్ని ఎందుకు క్లోజ్ చేశారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పావురాలు వచ్చి అక్కడ ఉంటున్నాయి అనమాట. సో వాటిని పడుకొని ఉంటాయి కదా, లైట్ ఎక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాయని చెప్పేసి అందుకని క్లోజ్ చేసాము అని చెప్పేసి అని అన్నారు. ఇంకా ఏం లేదని చెప్పి కిందకి వచ్చాను. కానీ ఇక్కడ వీళ్ళంతా ఈ క్లీనింగ్ సర్వీసెస్ అవన్నీ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ చేసేదానికన్నా కానీ మనుషులే ఫ్రీగా వాలంటీర్గా చేస్తున్నారనమాట. చుట్టుపక్కల అంతా క్లీన్ చేయడం, ఆ పార్క్స్కి ఇంకా చెట్లు ఏమన్నా ఉంటే వాటికి పాదులు చేయడం మంచిగా, అదంతా అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఇట్ వాజ్ అ రియలీ గుడ్ డే అవుట్ అనమాట. నేను బాగా ఎంజాయ్ చేశాను. సో మీకు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయమని చెప్పి కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో. ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్.